ఆహ్, ఇరాన్‌లో ఒక కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. తిరుగుబాటుదారులుగా మారినటువంటి ప్రజలు అక్కడున్నటువంటి ఒకటి ఖొమైనీ అనుకూలుల్ని దెబ్బతీస్తున్నారు. ఖొమైనీ వర్గం వచ్చి ఉద్యమాలు చేస్తున్నట్టు పహ్లావీ వర్గానికి సంబంధించిన ప్రజల ప్రాణాలు తీస్తుంది. అంటే పర్షియన్ బ్యాచ్‌ని. పర్షియన్ బ్యాచ్, ఇస్లామిక్ బ్యాచ్ కిందన అక్కడ ఫైటింగులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఇంతవరకు అక్కడేంటి ఇంటర్నెట్ పనిచేయట్లేదు. టోటల్ స్తంభించిపోయింది. కాసేపేమో ఖొమైనీని చంపేశారంటున్నారు. కొంతసేపేమో ఫెనిజు ఎవరైతే పెజుష్కియాన్ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు రాజీనామా అంటున్నారు. ఖొమైనీ పారిపోయాడు అంటున్నారు. ఈ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏది ధృవీకరించలేంది. ఎందుకంటే అన్నీ ఊహాజనితమే. ఎవరికి తోచింది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా వస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే కల్నల్ నోరుజ్ షరియాటి కల్నల్ ఇతనితో పాటుగా పోలీస్ చీఫ్ హోలియాన్ డిస్ట్రిక్ట్ ఇలాం ప్రావిన్స్కి సంబంధించినటువంటి ఇతను ఇప్పుడు హత్యకి గురయ్యాడు. అంటే ఇరానియన్ రెజ్యూమ్లో కీలకమైనటువంటి కల్నల్ నోరిజ్ షరియాటి అనేటటువంటి అతను పోలీస్ చీఫ్గా పనిచేస్తున్నాడు హోలియన్ డిస్ట్రిక్ట్లో. అతన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొట్టి చంపేశారు. ఎందుకంటే ఉద్యమకారుల మీద కాల్పులకి ఆదేశించేటప్పటికి అందరూ కలిసి ఇతన్ని చంపేశారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అంటే తిరుగుబాటు జరిగింది అన్నటువంటిది.